శ్రేయరభ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంకి వస్తే తేదీ 18/12/2023 సోమవారం. స్వస్యశ్రీ చాంద్రమానైన శోభకృతం నామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్లపక్షం షష్ఠి సోమవారం. షష్ఠి సాయంత్రం 6:26 వరకు కలదు. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 6:32, శతభిష నక్షత్రం మరునాడు ఉదయం తెల్లవారుజాము 4:44. శతభిష నక్షత్ర అనుకూలతగా ఈరోజు ద్వాదశ రాశులు తెలియజేయటమైంది. అలాగనే అమృత గడియలు రాత్రి 10:08 నుంచి 11:37 వరకు. పగల దుర్ముహూర్తం 12:18 నుంచి 1:02 వరకు. పగలు మరి ఒక దుర్ముహూర్తం 2:29 నుంచి 3:13 వరకు కలదు. సూర్యోదయం 6:28, సూర్యాస్తమయం 5:25. ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయం ఏమంటే, ఈ ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ముఖ్య గమనిక, ఎవరికైనా జ్యోతిష్య వాస్తు సమస్యలు ఏవైనా ఉన్నా, గృహముల యందు విద్య ఉద్యోగ వ్యాపార వివాహ దాంపత్య జీవితాల్లోని ఇబ్బందులు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకోగలరు, ఉచితంగా తెలియ. మేషాది ద్వాదశ రాశుల విషయంకి వస్తే ఈరోజు మేషరాశి అశ్విని నక్షత్రం వారికి కాస్త ఇబ్బందులు ఉంటాయి, మానసికమైన ఒత్తిళ్ళు ఉంటాయి, ప్రయాణాల్లో ఒడిదడుకులు ఉంటాయి, దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. వీరు విష్ణు సహస్రనామం జపించుకొని వైష్ణవ దేవాలయం సందర్శన చేసుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది. భరణీ నక్షత్రం వారికి సాధనధారాయత్వం శ్రమపడాలి, అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా ఉంది. కృత్తికా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. వృషభ రాశి కృత్తికా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమంగా ఉంటుంది, ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. రోహిణి నక్షత్రం వారికి మిత్రతారాయత్వం, మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు, జయం పొందుతారు. అలాగే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అవి అమల్లో పరచడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మృగశిర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం, దూర ప్రయాణాలు లభిస్తాయి, విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి మృగశిర నక్షత్రం వారికి యోగ్యదాయకమైనది, పరమమిత్ర తారాయత్వం, అనుకూలత సంతరించుకుంటారు, ఉద్యోగస్తులు పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు, ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అలాగనే విద్యార్థులకు కూడా ఉత్తీర్ణతా ఫలం లభించే అవకాశం ఉన్నది. అయితే రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం కాస్త గొడ్డికాలమని చెప్పవచ్చు. ఆరుద్ర నక్షత్రం వారికి జన్మతారాయత్వం, కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యదాయకంగా ఉండే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. పునరుసు నక్షత్రం వారికి పట్టినదల్లా బంగారం, ధనమూలకంగా లాభాల బాటలో పడతారు, బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు, నూతన కార్యక్రమాలు చేపడతారు. షేర్ మార్కెట్ హోల్డర్స్కి కుటీర పరిశ్రమల వారికి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును. కర్కాటక రాశి పునరుసు నక్షత్రం వారికి సంపత్తారాయత్వం, ధన మూలకంగా లాభాల బాటలో పడతారు, బంధుజనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పుష్యమి నక్షత్రం వారికి కుటుంబంలో ఏదైనా చిక్కులు చికాకులు, జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటే యోగ్యతగా. ఆశ్లేష నక్షత్రం వారికి క్షేమతారాయత్వం, క్షేమదాయకంగా ఉంటుంది, అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి, బంధుమిత్రులు సహాయ సహకారాలు పొందుతారు, నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు. సింహరాశి మఖా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన చిక్కులు చికాకులు ఉంటాయి, కనుకనే వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం యోగ్యత. అలాగే వైష్ణవ దేవాలయం సందర్శనం కూడా కలిసి వస్తుంది. పుబ్బా నక్షత్రం వారికి సాధనతారాయత్వం, శ్రమపడాలి, అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా ఉంది.
ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని శివాలయం దర్శనం చేసుకోవడం యోగ్యదాయకంగా ఉంటుంది. కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమం. హస్తా నక్షత్రం వారికి మిత్రతారాయత్వం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. చిత్తా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం, అనుకూలత సంతరించుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. గృహం యందు ఏదైనా శుభకార్యం మూలకంగా ధనం వ్యయమయ్యే అవకాశం కూడా కలదు. తులారాశి చిత్తా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం, దూర ప్రయాణాలు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. వీరికి వాహన యోగం కూడా కలదు. స్వాతి నక్షత్రం వారికి జన్మతారాయకం, కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికి కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చేసుకుంటే అంతా యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులని జయమవుతాయి. విశాఖ నక్షత్రం వారికి సంపత్తారాయకం, ధనం మూలకంగా లాభాల బాట పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం మెండుగా ఉంది. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి సంపత్తారాయత్వం, ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, ఇలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కూడా స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కనుకనే రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పించుకుంటే యోగ్యతగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి క్షేమతారాయత్వం, క్షేమంగా ఉంటుంది, లాభంగా ఉంటుంది. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు. ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ఒడిదొడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం ఈరోజు. అలాగనే వీరు ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకున్న ఎడల అంతా క్షేమదాయకంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధనతారాయత్వం, శ్రమపడాలి. అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమ ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా మెండుగా ఉంది. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమం. శ్రవణ నక్షత్రం వారికి మిత్రతారాయక్తం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి. ఉద్యోగస్తులకి పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు. అనుకూల స్థలానికి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా కలదు. ధనిష్ట నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వచ్చే రోజును కూడా చేపవచ్చును. కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. శతభిష నక్షత్రం వారికి జన్మతారాయత్వం, కాస్త ఒడిదొడుకులు ఉన్నా సరి సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యతగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వారికి సంపత్తారాయత్వం, ధనం మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా ఈరోజు అనుకూలత సంతరించుకుంటాయి. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం వారికి సంపత్తారాయత్వం, ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. పెండింగ్ వ్యవహారాలు, కోర్టు వాద్యమాలు కూడా జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు, చికాకులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను ఈరోజు ఖచ్చితంగా నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసుకుంటే యోగ్యతగా ఉంటుంది. రేవతి నక్షత్రం వారికి క్షేమతారాయత్వం, క్షేమదాయకంగా ఉంటుంది.
అనుకున్న పనులన్నీ జయమవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు. అయితే ఈరోజు ఇలాగే ద్వాదశ రాశులు విన్నారు. ఎవరికైనా సరే ఏదైనా సరే మీ ఇంట శుభకార్యాలు అయితే సరసమైన ధరలకే మీ పూజాధికారులు వివాహాది యజ్ఞయాగాదులు జరిపించడానికి మా యొక్క పురోహిత సంఘం కలదు. ఎవరైనా సరే సంప్రదించగలరు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.